నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా, చాలండి, దేనికి స్తోత్రం. ఇది కష్టం కాదు, ఇది చాలా ఉచితముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇక్కడ ఉన్నారు అందరూను, స్తోత్రం చెప్పండి. ఉచితంగానే, కష్టపడేంత పనేమీ కూడా లేదు. ఏలయనగా అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతుండగా నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా, మనము దేవుని నమ్మితే చాలు, ఉచితముగా మనము నీతిమంతులుగా మారిపోతున్నాం. ఆమె చెప్పండి. ఖర్చు పెట్టవలసిన పని లేదు. దీనికోసం ఏవేవో మనము కింద మీద పడి ప్రయాసపడేంత పని లేదు. కేవలము ప్రభువుని విశ్వసించాలి. ఆమేన్. నమ్ముటి నీ వలనైతే, చెప్పండి, నమ్ముటి మన వలనైతే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. స్తోత్రం. అవునా? నమ్ముటి నీ వలనైతే గొప్ప కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో మనము మన కళ్ళ ముందు చూడబోతున్నాం. ఆమేన్. ఊహకందని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలి, వాక్యం చదివేటప్పుడు నమ్మాలి, దేవుని మాట వినేటప్పుడు నమ్మాలి. మనం నమ్మితే తప్పక దేవుని కార్యాలు మనము చూడగలుగుతూ ఉంటాం. స్తోత్రం. తోమాతో చెప్పాడు, తోమా, తోమా ఎవరిని నమ్మలేదు? చెప్పండి. తోమా ఎవరు? నిజమేనా? తోమా ఎవరు? గట్టిగా చెప్పరే. 12 మందిలో తన శిష్యుల్లో తాను కూడా ఒక్కడు. కానీ తోమా యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత సమాధి చేయబడి, ఆయన మరణించి సమాధి చేయబడిన మూడవ దినాన్ని తిరిగి లేచినప్పుడు అందరికీ కనబడి, ఆ రోజు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్యాంప్ వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు? తోమ క్యాంప్ వెళ్ళి ఉంటాడు. అందరూ కనిపెడుతుంటే తోమ లేడు. ఏమండి, 11 మంది 10 మంది సాక్ష్యం ఇస్తున్నారు కదా, ఏమని? ఆయన లేచాడు అని. అందులో మరొక సహోదరి కూడా ఉంది కదా, ఎవరు? మగ్దలేని మరియ కూడా ఉంది కదా, సాక్ష్యం ఇచ్చింది. మరియమ్మ సాక్ష్యం పక్కన పెట్టిన 11 మందిలో యోధాన్ని తీసేసిన ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు కదా. మరి 10 మంది ఉన్నప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాలా? చెప్పరా? నమ్మాలా? ఒక్కరు చెప్పారనుకో కొంచెం కష్టమే, 2 చెప్పారనుకో కొంచెం పర్లేదు, 3, 4, 5, ఏకంగా ఎంతమంది? 10 మంది శిష్యులు, సిస్టరు, మన సిస్టరు ఒక ఆవిడ. ఈవిడ చెప్పినప్పుడు నమ్మాలి. తామ ఏమంటాడు తెలుసా? మీరు చూసింది ఏంటో చెప్పనా? భూతం. ఏంటి దేవుడి గారు? ఎవరు? మీరు చూసింది ఏంటి? భూతాన్ని చూశారు. మీరు భూతాన్ని చూశారు. నిజంగా చూసారా?
మేము చూసామయ్యా, ప్రభువే వచ్చాడు, ఆయన మూడో దినాన్ని లేచాడని చెప్తే మీరు చూసారా? హలో, చూసారా? మీరు చూస్తే గుర్తులు చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? గుర్తులు చెప్పడమా? వీళ్ళకి ఆ బుర్ర ఎలగలా. ఎవరికి? పేతురు గారికి కానీ యోహాన్ గారికి కానీ వీళ్ళు ఎవరికి బుర్ర ఎలగలేదు. గుర్తులు చూశాడు అంటాడేంటి? గుర్తులు చూసామా? ఒరే బాబా, ఆయన వచ్చాడురా, లేచాడురా, మాట్లాడేవరా, చూసావరా అంటే మీరు వాస్తవమే కాదనలేదు, కానీ ఆయన నిజమైన వాడో కాదో మీరు గుర్తులు చూసారా? పిచ్చోడా పేతురు, నువ్వు ఎంత పిచ్చోడు, ఎంత నీకు అసలు బుర్ర ఉందా? నువ్వు నిజంగా చూస్తే ఆయనకి పక్కలో బల్లిపు పోటు ఉంటుంది, చేతులకి ఏముంటాయి? మేకులు వేసిన గాయాలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, కాళ్ళకు కూడా ఉంటాయి. మీలో ఎవడైనా ఈ 11 మందిలోని కానీ సిట్రో నువ్వే మరియమ్మా చూసావా? నువ్వు యోహాను పేట్రో యాకోబు ఆంద్రేయ చెప్పండి. జబదేయి కుమారులు నువ్వు చూసావా? చూసావా? నువ్వు అనరా చూశాను. ఏం చూసావు? గాయాలు చూసావా? నీ చూశాడు. ఎవరో యాకోబా? మొత్తానికి అవలోకలు పెట్టుకోండి. చూసావా? ఎప్పుడైతే ఈయన్ని అడిగాడో ముందే తల దించేసాడు. కష్టమే. నువ్వు పొమ్మనకుండా నేను పోతాను. వీళ్ళు 10 మందిని రిజెక్ట్ చేశాడు. మీకు అస్సలు మీరు అమాయకులు, ఎలా పడితే అలా నమ్మేస్తారు, ఏది పడితే అది నమ్మేస్తారు. మీకు అందుకే నాకు మీకు తేడా ఏంటి తెలుసా? నేను క్లారిటీగా చూడాలి. ఎలాగా? క్లారిటీ కావాలి. కొందరికండి చాలామందికి క్లారిటీ కావాలి. యేసుపోతురికి రావాలంటే అమ్మ బాబోయ్, క్లారిటీ ఏంటి? క్లారిటీ అంటే ఇప్పుడు చేయమనండి, నేను అడిగింది చేస్తే నేను అప్పుడు ఆయన దగ్గరికి నేను వస్తాను. నేను అడిగింది ఇస్తే అప్పుడు ఆయన అబ్బో ఏంటి కావాలి? కొంతమందికి క్లారిటీ కావాలి. వీళ్ళు అందరూ అంటారు, మేము చూసాంరా, ఆయన వచ్చాడురా, ఆయన మమ్మల్ని మేము చూసాం, మాట్లాడే మా దగ్గర ఉన్నాడు, వెళ్ళాడు, నువ్వే లేవు ఆ టైంలో, అయినా సరే నిన్ను అడిగారు ప్రభువారు అంటే కుదరదు, నేను నమ్మను. మీరు చూసింది ఏంటి చెప్పరా? భూతం. 3.5 సంవత్సరాలు ఆయన వెనకాతలు తిరిగి ఆయన మాటలు విని, ఆయనతో భుజించి, ఆయనతో పడుకుండి, ఆయన ద్వారా అద్భుతాలు జరిగించి, సూచక్రియలు చూసి, మృతులైన వారిని బ్రతకడం చూసి, దెయ్యములు పారిపోవడం చూసి, రోగులు బాగుపడడం చూసి, ఇన్ని అద్భుతాలు చూసిన తోమా ఏం లేదు, నమ్మకం లేదు. నమ్మకం లేదండి. అయినా ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు. దేనికి స్తోత్రం. ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన ప్రేమిస్తూ విడిచిపెట్టిన వాడు కనుక తోమా గారు ఆయన పనిలో ఆయన గదిలో ఉన్నాడు. రోజు గదిలో అడవాడిగా ఏం చక్క పెట్టుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆయన అడవాడిగా పనిలో ఉంటే ప్రభు వచ్చాడు. తోమా అని పిలిచాడు. తోమా పిలవగానే స్వరం ఎక్కడ విన్నట్టుంది అన్నట్టు కొంచెం వెనక్కి తిరిగి చూశాడు.
సడన్గా చూస్తే ఆయనే ఆయనే తోమా, నేనే ప్రభు అంటాడు, నీ ప్రభువుని నేనే తిరిగి లేచాను తోమా, నేను నీ దగ్గరికి వచ్చాను, చూడు కావాల్సి అంటే కుదరదు. నేను చూడాలంటే క్లారిటీ కావాలి. ఏం కావాలి? ఏమిటా క్లారిటీ? నీ చేతులకి ఏముంటాయి? గాయాలు ఉంటాయి, పక్కలో బలిపు పొట్టు ఉంటుంది, కాళ్ళకి కూడా మేకులు వేసిన గుర్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా నా మట్టుకు నేను పరీక్షించాలి, నా మట్టుకు నేను గుర్తుపట్టాలి. అప్పుడే నా ప్రభు లేచాడని నేను నిర్ధారణ చేసుకోగలనని ఆయన చెబుతూ వచ్చాడు. అయినా యేసయ్య ప్రేమించాడు గనుక తోమాను విడిచిపెట్టక తోమాకు తను మరొకసారి ప్రత్యక్షపరుచుకున్నాడు. దేనికి స్తోత్రం. తోమాతో చెప్పాడు, తోమా నీకు సందేహం ఎలా? వచ్చి నా గాయాలు ఇదిగో చేతులలో, ఈ గాయాలలో నువ్వు వేళ్ళు పెట్టు, ఇదిగో నీ గుర్తులు, ఇవన్నీ నువ్వు పరిశీలన చెయ్యంటే తోమా వచ్చి పరిశీలన చేసి కాళ్ళలో చేతులలో పక్కలో వేలు పెట్టి గాయాలు తడిమి చూసి అప్పుడు అంటాడు, నా ప్రభువా. ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవాన్ని కాళ్ళ మీద పడుతున్నాడు. ఈ మాట అన్నప్పుడు యేసుప్రభు పొంగిపోలే. యేసుప్రభుకి ఏం రాలేదు? ఉత్సాహం రాలేదు. యేసుప్రభు వారికి ఆనందం అనిపించలేదు. యేసుప్రభు వారికి నన్ను గుర్తించాడు, నన్ను హత్తుకున్నాడు, నాకు ఇక చాలా సంతోషము అని అనలేదు. ప్రభు అంటాడు కదా, తోమా చదవండి మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులట? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. నువ్వు అద్భుతము జరిగేంత వరకు కాదు, ఆయన ఇప్పుడే నీకు నిత్య జీవం ఇస్తాడని నమ్మాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ పాపములను పరిహరిస్తాడని నమ్మాలి. ఆయన ద్వారా నీవు పునరుద్ధాన శక్తి చేత లేపబడతావని నమ్మాలి. ఆయన ద్వారానే ఇదిగో పరలోక మహిమలో ఆ సింహాసనం యందు నువ్వు కూడా కూర్చుండబడతావని నమ్మాలి. దేనికి స్తోత్రం. కార్యాలు చూసినప్పుడు కాదు, అద్భుతాలు చూసినప్పుడు కాదు, ఏదో జరిగినప్పుడు కాదు. నేను అంటాను, అద్భుతము జరగవచ్చు, జరగకపోవచ్చు. పేతురు అంటాడు, ప్రవచనములైనా నిర్ధకములు అయిపోతాయి. ఇంకా పేతురు పత్రిక ఒక్క మాట చదివి నేను ముగింతాను. చూడండి, ఇదిగో స్తోత్రం. హల్లెలూయా.